నమస్తే అండి. నేను రమేష్. మీ అందరికీ తెలుసు, కృషిలో ఎండీగా విశాఖపట్నంలో ఏదైతే వ్యాపారం చేస్తున్నానో ఆ వ్యాపారం ఏమిటి అనేది నాకు మీకు అందరికీ తెలుసు. దీని నిమిత్తం ఈ 2 సంవత్సరాల్లోని నా పేరు చెప్పి సాఫ్ట్వేర్ పరంగా కానీ వేరే ఇతరితర పరంగా కానీ ప్రతి వాళ్ళు నన్ను నమ్మపలికి వ్యాపారంలోని ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని చెప్పి వ్యాలెట్ తీసుకుని నన్ను తెర మీద పెట్టి ప్రతి ఒక్కరు వాడుకున్న దానికి నన్ను బలి చేశారు. ఈ 2 సంవత్సరాల్లోనే హైదరాబాద్లో వచ్చిన తర్వాత హైదరాబాద్లో నేను ఉంటున్నాను. బయటకు వస్తే నాకు నా భార్యకి నా తాలూకా పాపకి ప్రాణహాని చేస్తామని చెప్పి నన్ను బయటికి రానివ్వకుండా ఒక కస్టమర్కి నాకు లీడర్స్గా కానీ లాయర్గా కానీ ఇక్కడ ఒక ఎస్టీ లీడర్ అని చెప్పుకుంటున్న వ్యక్తులు కానీ లేదనుకుంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తాలూకు ఓనర్ కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను బయటకు వస్తే చంపేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఈ విధంగా నన్ను తెర మీద పెట్టి నా తాలూకా ఆస్తుల్ని నా తాలూకా జనాల దగ్గర నుంచి నా పేరు చెప్పి తీసుకున్న డబ్బులన్నీ కూడా కంపెనీకి రానివ్వకుండా, అట్లాగే ఈరోజు జనాలకి ఇవ్వాల్సిన ₹4 ప్లేస్లో నా దగ్గర ₹100 విలువ చేస్తే ఆస్తులు కూడా అమ్మనివ్వకుండా లాయర్ కానీ రియల్ ఎస్టేట్ తాలూకా హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ తాలూకు ఓనర్స్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ అని చెప్పుకునే లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా నా పేరు చెప్పి ఆస్తులు అమ్మనివ్వకుండా నాకు నా భార్యకి ప్రాణహాని చేసే పరిస్థితిలో నేను ఏ రకంగా వచ్చి జనాలకి క్లియర్ చేయాలి. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అయినా సరే నా తాలూకా పాత నెంబర్ 6305861995ని అందుబాటులో పెడుతున్నాను. దానికి సంబంధించి ఎంతమంది కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. కానీ నేను క్లియర్ చేయడం కానీ సెటిల్మెంట్ కానీ ప్రతిదీ కూడా మాట్లాడడానికి ఏ ఒక్కరైతే ద్వారా మీరు మెయిన్ లీడర్స్ ద్వారా పెట్టారో ఆ మెయిన్ లీడర్స్ని తీసుకొని రండి, లేకపోతే వాళ్ళు నన్ను కలవమని చెప్పండి. వాళ్ళ తాలూకా కలిసి మీ తాలూకా దానికి కాన్ఫరెన్స్లో తీసుకొని యథార్థాలు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా నా తాలూకా నాకు నా భార్యకి ప్రాణరక్షణ ఏదైతే ఉందో అది మీ ద్వారాగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను. నమస్తే.